హలో సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో శివరాత్రి రోజు శివరాత్రి పండగ జరుపుకున్నాం కదా. ఆ రోజు అంతకు ముందు రోజు నేను ఏం ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మారేడు దళాలు, బిల్వ దళాలు అంటారు కదా, ఇవి మా ఇంటి ముందు లైన్లోనే ఉన్నాయి. చాలా హైట్ మీద ఉంది ఆ చెట్టు. ఆ రోజే తెంపుకోవాలంటే కాదు కదా అనేసి 1 డే బిఫోరే తెప్పించాను మా అబ్బాయితో. ఇది కట్టాయి ఉంటాయి కదా, 2 దళాలు ఉంటాయి, అలాంటివి తీసుకోకూడదు. 3 దళాలు ఉన్నవి బాగా చూసి కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, దసరా పండగ వచ్చినప్పుడు జమ్ము చెట్టుకి చాలా విశేషం. ఆ ఆకులకి పూజిస్తాము. కార్తీక మాసం వస్తే తులసికి పూజిస్తాము. అలాగే ఈ శివరాత్రి రోజు మారేడు దళాలు శివునికి అర్పిస్తే చాలా మంచిదంట. అందుకనేసి నేను అదిను తీసి పెట్టుకున్నాను. తర్వాత ఇది జిల్లేడు చెట్టు. జిల్లేడు పూలైన శివునికి చాలా ఇష్టం అంట. అందుకని నేను ఆ పూల్ని కోసుకెళ్తున్నాను. ఇది చూడండి, జిల్లేడు కాయ. జిల్లేడు ఒత్తులు అంటారు కదా, ఆ కాయ పట్ట పొగలి అందులో పత్తి వస్తుంది. ఆ పత్తితో ఒత్తులు చేసి దీపం పెడితే జిల్లేడు ఒత్తులతో దీపం అని చెప్తారు. ఇప్పుడు నేను పూలను మరియు మొగ్గలను వేరే వేరే చేసుకుంటున్నాను. 2 హారాలు చేద్దామనేసి. ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే, ఈ శివరాత్రి పండగని కాదు, ఏ పండగైనా ఒకరోజు ముందుగా ఇలా అన్ని సిద్ధం చేసుకొని పెడితే పండగ రోజు హడావుడు అనేది కొద్దిగా అయినా తగ్గుతుంది కదా. అందుకని నేను దాంట్లో ఈ శివరాత్రికి అయితే ఉపవాసం ఉంటాం కదా, ఇంకా ఏమైనా చేయాలా, మామిడాకులు తేవాలా, ఇలా పూలు తేవాలా, బయటికి వెళ్ళాలంటే ఎండ ఉంటుంది, నీళ్లు దొప్పికైతాయి. అప్పుడు ఇబ్బంది పడకుండా హాయిగా ఇంట్లోనే కూర్చొని శివుని నామం జప చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు అనేసి నేను 1 డే బిఫోరే మొత్తం రెడీ చేసి పెట్టుకుంటాను. ఇలా వీడియో చూస్తే మీరు ఎవరైనా పండగ ఉన్నప్పుడు ఇలా పూర్వ సిద్ధత చేసుకుంటే బాగుంటుందనేసి ఈ వీడియో చేశాను. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఏ పండగలైనా వచ్చినప్పుడు ఇలా మొదలే అన్ని సిద్ధం చేసుకొని పెడితే పండగ రోజు ఈజీ అవుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు చూడండి, మొగ్గది ఒక దండ కుట్టాను, పూలతో ఒక దండ కుట్టుకున్నాను. తర్వాత ఇవి ఉత్రేణి కడ్డీ అంటారు, ఉత్రేణి చెట్టు ఉంటుంది కదా, దీనికి ముళ్ళు ఉంటాయి. చాలా కేర్ఫుల్ గా తెచ్చుకోవాలి. ఆకులన్నీ తీసేసి ఇలా కడ్డీలు మాత్రమే పెట్టుకోవాలి. ఈ కడ్డీలతోనే కదా మనం దీపం వెలిగించేది. అందుకని ఈ కడ్డీలకి ముళ్ళు ఉంటాయి కదా, చాకు సహాయంతో ఆ ముళ్ళు అన్ని తీయాలి. ఇవి చాలా డేంజర్, చేతికైనా అంటుకుంటాయి, అలాగే బట్టలకైనా అంటుకుంటాయి. చాలా కేర్ఫుల్ గా మీరు ఒక జానడు అంటారు కదా, అంత కడ్డీ ఒక సైజు అన్ని కట్ చేసుకుని సైడ్ గా పెట్టుకోవాలి. దీని ఆకులు మీరు తీసింటారు కదా, పాడేయకుండా ఎండకి కానీ అథవా ఇంట్లో నీడకి కానీ ఎండబెట్టి దాని పౌడర్ చేసుకుని రోజు చిటికెడు కడుపులో మింగిన చాలా మంచిదంట. ఇప్పుడు ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలనేది చూడండి. ఫస్ట్ పత్తి ఉంటుంది కదా, ఇప్పుడు శివరాత్రికి వెళ్ళా కొత్త పత్తి వచ్చింటది, దాంతో చేసినా మంచిదే, లేకపోతే మీకు ఇంట్లో పత్తి ఉన్నా దాంతో చేసుకున్నా మంచిదే. ఇయర్ బడ్కి ముందు ఎలా ఉంటుందో దూది, అలాగా కొద్దిగా పొడుగు ఎక్కువ ఈ కడ్డీలకి చుట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగే మనిషికి 2 చొప్పున ఇలా దీపం చేసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి 2 వచ్చేలాగా చేసుకున్నా మంచిదే. మీరు శివాలయకి వెళ్తారు కదా, అక్కడికి 2 పట్టుకెళ్ళి బయట వెలిగించిన మంచిదే. మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని ఇలాంటివి దీపాలు చేసుకోండి. ఇప్పుడు నేను ఆవు నెయ్యితో అందులోనే డిప్ చేసి పెడతాను. ఇప్పుడు నేను ఇంట్లో ఆవు నెయ్యి తెచ్చి పెట్టుకున్నాను కదా, అదే వేశాను. ఇప్పుడైతే నాకు ఆవు నెయ్యి చాలా ఈజీగా దొరుకుతుంది. కస్బే క్యాంప్ అని ఉంది, అక్కడ వాళ్ళ అబ్బాయి శివ అని చాలా బాగా నాకు ఆవు నెయ్యి తెచ్చిస్తాడు. ఈజీగా ఆవు నెయ్యి దొరుకుతుంది, లేకపోతే ఇలా ప్యాకెట్లు తెచ్చి దీపాలు పెడుతుంటాయి. ఇప్పుడు ఇదే కాక 365 ఒత్తులు మేము కార్తీక మాసంలో ఎలా వెలిగిస్తాం కదా, అలాగైనా ఈ శివరాత్రి రోజు వెలిగిస్తా 1 ఇయర్ 1 సంవత్సరం వెలిగించినంత పుణ్యం వస్తుందంట. మేమైతే కొత్త పత్తి వచ్చేది కదా, అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు రోజు ఇలా పత్తి తీసుకొని ఇలా చేతి మీదనే చేసుకొని 365 ఒత్తుల్ని వెలిగించేవాళ్ళము. ఇప్పుడు లాడీ వస్తుంది కదా, ఆ లాడైనా కట్ చేసి 365 ఒత్తులు చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇలా రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా, ఇలా తెచ్చుకొని
1 డే బిఫోరే మీరు నెయ్యిలో ఇలా డిప్ చేసి పెడితే నెక్స్ట్ డేకి చాలా బాగా మండుతుంది అనమాట. అందుకని నేను 1 డే బిఫోరే ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటాను. తర్వాత ఇంకా పూజకి మామిడాకులు కావాలి కదా, మామిడాకులు తెప్పించుకుంటాను. ఎందుకంటే ఆ రోజు నీవుతే నేంతే అనల్లా, వాళ్ళు వల్ల అనల్లా, మరి కొట్లాటలు. పండగ రోజు ఏం చేయకపోయినా మీరు కొట్లాడకున్నా చాలా మంచిదే. ఇంకా అభిషేకానికి చెరుకు పాలు తెప్పించాను, టెంకాయ పాలు తెప్పించాను, బిల్వ దళాలు 108 తీసి వేరువేరుగా పెట్టుకున్నాను. తర్వాత గుగ్గిళ్ళు చేస్తాం కదా, గుగ్గిళ్ళకి నానబోసాను. తర్వాత నైవేద్యానికి పండ్లన్నీ తెప్పించాను. తెల్ల పూలంటే ఇష్టం కదా శివుడికి, జిల్లేడు పూలతో పాటు మల్లెపూలను తెప్పించాను. తర్వాత ఇంకా పూజ సామాన్లన్నీ ఏమేమి ఉంటాయండి, విభూతి ఉంటుంది, గంధం ఉంటుంది, కర్పూరం ఉంటుంది. ఇవన్నీ అన్ని దేవుని ఇంట్లోనే ఉంటాయి, కానీ ఎక్కడెక్కడో పెట్టింటాం కదా, అప్పుడు హడావుడైపోతుంది. అలా కాకుండా అన్ని ఒకే చోట్ల పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఒత్తి తడిపి పెడితే అలా అయిపోతుంది. దాని జతకి ఇంకా ఇలా పూలు తీసుకుని ఉంటాం కదా, హారాలు, అవిను తీసి పెట్టుకుంటాను. ఇంకా పంచామృతం చేసుకోవడానికి, మరి అక్షంతలు చేసుకోవడానికి బియ్యము, నైవేద్యానికి డ్రై ఫ్రూట్స్, మరియు అభిషేకానికైతే పాలు, పెరుగు, తేనె, చక్కెర, అరటిపండు అన్నీ కావాలి కదా, అవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఏది నిల్వ ఉండదో అదన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, ఏది నిల్వ ఉంటుందో అవన్నీ బయట పెట్టి ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం. థ్యాంక్ యూ.